మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒక నటుడిని ఎలా పరిచయం చేయాలి, అతని జీవితంలో సంపాదించుకున్న స్టార్డమ్ను, క్రేజ్ను, ఆస్తిను, ఫ్యాన్స్ను వీటిని కొలమానంగా తీసుకొని అతన్ని పరిచయం చేయాలి. అయితే ఈరోజు నాతో ఉన్న గెస్ట్ గురించి మీకు పరిచయం చేసేటప్పుడు ఇవన్నీ ఆయన జీవితంలో ఉన్న ఆయన మనుషులను సంపాదించుకున్నాడు. మనుషులకు సంబంధించిన మనిషి అయ్యాడు, మట్టి మనిషి అయ్యాడు. కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయాలతో నిండిపోయిన సినిమా ఇండస్ట్రీలో ఒక స్వచ్ఛమైన మనిషిగా తనకంటూ తను ఒక గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయనే కాదంబరి కిరణ్ గారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే సేవపరంగా ఆయన చేస్తున్న పనులు అన్నిటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే నాన్న. అయితే ఒక్కడే అని కాదు, అలా అలా ఉన్న కొంతమందిలో సార్ నేను ఒకనంతే. సార్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు చాలాసార్లు న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటాము. ఇంటర్ విద్యార్థి మార్కులు రాలేదని మృతి, 10th ఫెయిల్ అయ్యాడని మృతి, లవ్లో ఫెయిల్ అయ్యాడని మృతి, లాస్ వచ్చిన దంపతులు చనిపోవడం. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళ జీవితాలు చూస్తుంటే సార్, ఎన్నిసార్లు పడ్డారు సార్ మీరు, ఎన్నిసార్లు లేచారు. ఎస్, మీరు చూడని కష్టం లేదు, మీరు చూడని సక్సెస్ లేదు. అవును. 43 నుంచి 45 సంవత్సరాలు, సారీ నెంబర్ కరెక్ట్గా అటు ఇటు అయితే 42 దాటుతుంది. 43 సంవత్సరాల సినీ జీవితం. ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్నిసార్లు లేస్తుంటారు. మీలాంటి వాళ్ళ జీవితాలని చూస్తుంటే ఇలా కదా మనిషి నిలబడాలి, ఇది కదా జీవితం, ఇలాంటివి తెలుస్తుంటాయి సార్. అండ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా నా క్వశ్చనరీలో ఈ క్వశ్చన్స్ లేవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంటి పక్కన చుట్టూ చెట్లు, ఒక చిన్న తోట చేసేసారు. అటు సైడ్ చూస్తే ఏమో పక్షుల కోసం ఆహారం పెట్టారు, నీళ్లు పెట్టారు, కొర్రళ్ళు. ఏం సార్ అసలు ఫస్ట్ ఈ జీవన శైలి గురించి చెప్పండి. ఇది యాక్చువల్గా దాదాపు ఒక 22 సంవత్సరాల క్రితం మార్క్ చేసుకున్నాం. నాకు ఈ ప్లేస్ కావాలి అని, చిన్న టాట్లాట్ అనమాట. ఇది కామన్ ఏరియా, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయం. గ్రీనరీ గురించి మా దీంట్లో చిత్రపూర్ కాలనీలో ఈ టాట్లాట్లో అప్పటి నుంచి నా కళ. ఇది నా పల్లెటూరు, అది నా ఇల్లు. పిల్లల కోసం, నా భార్య కోసం, నా జీవితం కోసం, నా ప్రొఫెషన్ కోసం, నా సిటీ, ఇక్కడ నా జీవితం అని. ఇక్కడే వీటితోటే నన్ను చూస్తే నేను వచ్చిన వెంటనే పిచ్చుకలు వస్తాయి. నా చిన్నప్పటి నుంచి ఉండే వాతావరణం కంటే రాను రాను పిచ్చుకలన్నీ వెళ్ళిపోయినాయి. అవును సార్. బట్ ఈ కాంపౌండ్లో రోజుకి 200 పైన వస్తాయి. బా, నేను పొద్దుట లేచి బ్రష్ చేసుకుని కిందకు వచ్చానంటే ఫస్ట్ వాటికి ఫుడ్ పెట్టి వాటర్ పెట్టిన తర్వాతనే వాకింగ్కి వెళ్తా. ఎంత ఎర్లీగా షూటింగ్ ఉంటే అంత ఎర్లీగానే ఆ పనులు. బట్ ఆ పని మాత్రం నేను వచ్చినప్పటికి వెయిటింగ్లు ఉంటాయి సార్. లేట్ అయితే కిటికీ దగ్గర అరుస్తాయి వచ్చి. అంతకంటే మనకంటే ఈ పంచభూతాల్లో మనకు అంతకంటే శ్రేయోభిలాషులు, అంతకంటే మనల్ని నమ్ముకోవటం అనేది అవన్నీ ఏంటో అదొక ఎక్స్ప్రెషన్. మరి దానికి అది అనుభూతి చెందితేనే వస్తుంది. అండ్ పక్కనే కొండ ఉంది, పాములు కూడా చెట్లు. ఇక్కడ దాదాపు ఈ మొన్నటి వరకు చూస్తే 60 పైన పాములు వచ్చాయి. ఇంకా 28, 29 పట్టాం. పట్టి వదిలేసాం దూరంగా, కొన్ని పారిపోయాం. అంటే మీకు భయం అనిపిదా? అది అంటే అలికిడి చేస్తే పాము ఏం చేయదు. అలికిడి చేస్తే వెళ్ళిపోతాయి పాపం. మన అలికిడి మనమంటే మనకంటే ఎక్కువ రెట్టింపు భయం వాటికి. పాము విషయం అని ఇప్పుడు మీరు వచ్చిన గేట్లో సార్ ఒకరోజు మధ్యాహ్నం ఇప్పుడు టక్మన్ లోపలికి వచ్చాను. అక్కడ తాజ్పాము ఉంది, ఎల్లో, చాలా చాలా డేంజర్. అది నన్ను చూసి అది షాక్ అయింది. నేను అలా షాక్లో అలా ఉండిపోయాను. 2 seconds తర్వాత నా వైఫ్ని పిలుస్తున్నా కిటికీలోంచి. దాన్నే చూస్తా. అంటే పాము ఉంటే మేము ఏంటంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎటు వెళ్ళిపోతుందో తెలుసుకుంటాం సార్, చూడ్డానికి చెయ్యాలి. పాపం అది అలాగే ఉండిపోయింది. గేట్ బయటగా 5 seconds 6 seconds తర్వాత నువ్వు వెళ్ళిపోమ్మా ఏంటి ఇక్కడ అన్నట్టు నేను ఏం చెప్పాను మరి దానికి. అది కూడా వెళ్ళిపోయింది. అట్లా చూసింది, గేట్ బయటకు వెళ్ళి అక్కడేదో అలికిడైతే అక్కడ తాజు మీ నుంచి ఎలాంటి దానికి రియాక్షన్ రాలా, నాకు హాని చేయడు ఆ సైన్ వెళ్ళింది. అవును, అందుకని అంతే. అది అదృష్టం. అది అక్కడ కొడితే అక్కడ ఆ రోజు చచ్చిపోయి ఉండేవాడు నేను. అంతేగా స్పాట్లో వెళ్ళిపోయి ఉండేవాడిని. హాస్పిటల్స్ ఎంత దగ్గరైనా కానీ మృత్యు కూడా ఇంకా దగ్గరే ఉంటుందా. అండ్ అంటే ఇప్పుడు కారులో ఈ చిత్రపూర్ కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత మీ ఇంటి వైపు ఇటు వస్తుంటే, అంటే నా డౌట్ మీరు క్లారిఫై చేయాలి. చిత్రపూర్ కాలనీలో మీరు చాలా పదవులు, అంటే అసోసియేషన్లో మీకు పదవులు కూడా ఉంది. సో ఆ రోజు మీరు ఇక్కడ స్థలం తీసుకోవాలంటే మీకు నచ్చిన పాయింట్ మార్క్ చేసుకోవచ్చు.
ఇలా చివరన ఒక కొండ పక్కన అంటే అంటే అందరికీ ఒక మంచి మధ్యలో సెంటర్లో ఇచ్చేసి మీ చేతిలో పని అయితే మీరెందుకు చివరి తీసుకున్నారు? అప్పుడు యాక్చువల్గా మా చేతిలో లేదు. నేను ఈ 10 సంవత్సరాల నుంచే నేను ఇక్కడ కొంచెం యాక్టివ్గా ఉన్నది. అంటే మెంబర్గా ఉన్నాను, అందరినీ జాయిన్ చేసి అక్కడ మంచి ప్లేస్, అందరు కలిసి ఉందాం ఇలా ఉండేవాళ్ళు. ఈవెన్ మీ సుధాకర్ని కూడా నేను తీసుకో ఇక్కడ అనేవాడిని కెమెరామెన్ని. ఎందుకంటే అందరు కలిసి ఒక చోట ఉంటాం అనేది ఒక కళ సినిమా ఇండస్ట్రీలో. పెద్దవాళ్ళంతా ఫిలిం నగర్లు ఉంటారు, సో మనం ఉన్నాం కార్మికులంతా కూడా ఇక్కడ ఉంటాము, చిన్నవాళ్ళంతా అనేది ఒక ఆలోచన ఉండేది. అయితే ఈ టాట్లాట్ ఒకటి ఉంటుంది అన్నప్పుడు అది మార్క్ చేసుకున్నది మాత్రం ఇది అట్లానే. ఇప్పుడున్న ఈ రోజుల్లో చాలా మందికి లేని ఒక చిన్న విషయం గురించి చెప్తాను. మనిషిని మనిషిగా గౌరవించడం రావట్లేదు. అంటే ఒకరు సక్సెస్ అవుతారు, ఒకరు ఫెయిల్యూర్ అవుతారు, ఒకరు సంపాదించుకుంటారు, ఒకరు పోగొట్టుకుంటారు. అయితే మనిషికి ఇంకో మనిషి ఇవ్వాల్సిన ఒక చిన్న గౌరవం అనేది ఉంటుంది. అది ఈ రోజుల్లో ఉండట్లేదు. ఇప్పుడు మా టీం వచ్చింది, మీతో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పనిచేసిన మనిషి కనిపించాడు మీకు. నా తమ్ముడు సుధాకర్ ఎలా ఉన్నావు, పిల్లలు ఎట్టున్నారు, మీ మిస్సెస్ ఎలా ఉన్నారు? వాడు చిన్నోడైనా వదిలేను. మాకు అలవాటు ఏంటంటే మా ఫ్రెండ్స్ వైఫ్లు మాకు వదిలే. అంటే ఈరోజు మీరున్న స్థాయికి ఈరోజు సుధాకర్ గారు మా కెమెరామ్యాన్ మా పిఆర్ఓ ఉన్న స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు తలుచుకుంటే ఇలా కాళ్ళ దగ్గరేసి ఇటు మొహం తిప్పుకొని వచ్చి కూర్చోవచ్చు. దానివల్ల నేను మనిషిని కోల్పోతాను కదా. మన ఆస్తే మనుషులు. అంటే క్వశ్చన్ ఏంటంటే ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మనిషిని కాపాడుకోవాలి, మనిషికి సాయం చేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్న మనం సైతం కానీ ఇదంతా కూడా ఒక మనిషికి గౌరవాన్ని ఇవ్వడమే. ఫస్ట్ సాయం కంటే కూడా మనిషిగా గౌరవం ఇవ్వడం, గుర్తించడం. ఈ థాట్ ప్రాసెస్ అసలు ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది? అంటే మొదలు అనేది ఆలోచన మొదటి నుంచి ఉన్నదే. సినిమా ఇండస్ట్రీలో నేను అంటే ఎన్ని దెబ్బలు ఎంతమంది తగులుతాయో అన్ని దెబ్బలు నా ఒక్కడిగా తగిలినాయి సార్. నేను పడ్డాను. షర్ట్ వెనకాల అన్నీ కూడా రక్తపు మరకలు ఉంటాయి, గుర్తులు. బట్ దానికి నేను వెరవలా. ఒకనొక రోజు కూర్చొని చూస్తే హైదరాబాద్లో తెలుగు ఛానల్ అనేది ఉండేది కాదు సార్. దూరదర్శన్ ఒకటేగా మాకు. దూరదర్శన్ కూడా 83 సెప్టెంబర్ 25th స్టార్ట్ అయింది సార్. అంతకుముందు నాటకం. అవును. దూరదర్శన్ వచ్చిన తర్వాత కూడా నాటకమే ముందు, తర్వాత కమర్షియల్ ప్రోగ్రామ్స్ అవి వచ్చినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మొదటి నుంచి నాటకాల్లో ఉన్నాం కాబట్టి అప్పుడు సినిమా అంతా చెన్నైలో ఉండేది సార్. ఇక్కడ సబ్సిడీస్ ఇచ్చేవారు మన ఆంధ్రప్రదేశ్లో. 2-3 షాట్లు తీసుకోవచ్చు వచ్చి సబ్సిడీ కోసం. అసెంబ్లీ ముందు, రవీంద్ర భారత్ ముందు, నాంపల్లి స్టేషన్ ముందు చిన్న చిన్న బిట్ సీన్లు తీసేవారు. అది సినిమాల్లో మధ్యలో వచ్చేలాగా. వాటికి ఇక్కడ పాపులర్ ఉన్న ఆర్టిస్టులు తీసుకున్నారు, అలా మమ్మల్ని తీసుకున్నారు. బచ్చేశ్వరరావు గారని, గడ్డం రామచంద్రరావు గారని, విట్లమ్మ గారని, అలాంటి పెద్దలు మేము ఎక్కడైనా నాటకం బాగా చేస్తే మా అడ్రస్లు రాసుకున్నారు సార్. వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. ఓకే, ఫోన్లు కమ్యూనికేషన్ వచ్చి మీకు పలానా షూటింగ్ ఉంటుంది మీరు రావాలి అట్లా. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిన మేము ఛానల్స్ వచ్చినప్పటికీ నాకు అదే జీవితం కదా, ఆలోచన ఇందులోనే ఉండాలని కదా. నేను చిన్న పార్టీ పనులు కూడా చేశాను జర్నలిస్ట్గా, బట్ రిపోర్టర్స్గా, జర్నలిస్ట్గా కాదు రిపోర్టర్గా. బట్ అది వదిలేసిన తర్వాత హైదరాబాద్లో కొత్తగా ఛానల్ రావటం మొదలైంది. వచ్చిన ప్రతి ఛానల్లో నేను ఓన్గా సీరియల్ కానీ ప్రోగ్రామ్ కానీ చేశాను సార్. చేసిన ప్రతి ప్రోగ్రామ్కి డబ్బులు ఎగ్గొట్టారు. నాకు డబ్బులు ఎగ్గొట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఫైనల్ సెటిల్మెంట్ అని రాయి, ఇక నీకు 2 రూపీస్ ఇవ్వాలి, 25 NP ఇస్తా రాయి. ఆ 25 NPA తీసుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేసి కళ్ళు తుడుచుకొని వచ్చేసి చాలే సార్ అని ఫైనల్ సెటిల్మెంట్. నన్ను సెటిల్ చేసినట్టే వాళ్ళు, బట్ నా జీవితానికి ఎగ్గొట్టినట్టు. అందుకే ఆ మాట అన్నా నేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.